సరిహద్దులో పాకిస్తాన్ నిత్యం బాంబ్ షెల్లింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దాయిది దేశం నుంచి సరిహద్దు పంచుకుంటున్న భారత రాష్ట్రాల్లో హైలైట్ కొనసాగుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ లో అధికారులు హైలైట్ ప్రకటించారు. జైసల్మేర్, రామ్గఢ్, బడ్మేర్, ఫలోది, పోఖ్రాన్, బికనీర్ జిల్లాలతో పాటు గంగానగర్ లో ఈ రోజు కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు ఆర్మీ అధికారులు. సాయంత్రం 5 నుంచి జనం ఇళ్లకు పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి మాదిరిగానే ఇవాళ కూడా జైసల్మేర్ లో పాకిస్తాన్ దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందని ఆర్మీ అంచనా వేస్తోంది. సాయంత్రం 6 గంటలకు బోర్డర్ సరిహద్దు పట్టణాలలో విద్యుత్ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కి ఆర్మీ ఆదేశాలు ఇచ్చింది. నిన్న జైసల్మేర్ లో పాకిస్తాన్ ప్రయోగించిన 40 మిజైల్స్ ని డ్రోన్లతో భారత ఆర్మీ పేల్చేసింది. అంతేకాదు పాకిస్తాన్ జెట్ ఫైటర్ ని కూడా కూల్చేసి పాకిస్తాన్ పైలట్ ని అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్ లో జైసల్మేర్ ను టార్గెట్ చేస్తూ రాత్రి పాకిస్తాన్ మిసైల్స్ ను ప్రయోగించడంతో భారత ఆర్మీ కూడా దాన్ని తిప్పికొట్టింది. అయితే ఇవాళ కూడా దీనిపైన ఖచ్చితంగా జైసల్మేర్ పైన అటాక్ ఉంటుందని చెప్పి అధికారులకు సమాచారం అందడంతో చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం సిటీలో అంతా కూడా వీళ్ళు ఒక అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం గ్రామంలో ఇక్కడ సిటీ మధ్యలో ఉన్నాం. సబ్ క్యా అనౌన్స్ కర్ రహే సాబ్ తోడా 5:30 बजे के बाद बाजार पूरी तरह बंद रहेंगे। प्रातः 6:30 बजे से प्रातः 6 बजे तक कंप्लीट ब्लैकआउट रहेगा। कोई प्रकार की रोशनी का प्रयोग नहीं करे। वाहनों का आवागमन बिल्कुल बंद रहेगा। सुबह से अब कल शाम से आज शाम से कल सुबह कितने बजे तक वो बंद रहते हैं सर? 6:30 बजे से लेकर प्रातः 6 बजे तक बिल्कुल बंद रहेगा। ओके, तो पूरा लाइट सब बंद कर सकते? कोई भी व्यक्ति अपना रोशनी का प्रयोग नहीं करे, ये हमारी अपील रहेगी। सबको रिक्वेस्ट कर रहे हैं रिक्वेस्ट कर रहे हैं राज्य सरकार और केंद्र सरकार की जो गाइडलाइन है उसके अनुरूप जो बंद करा जा रहा है। సో ఇక్కడ పూర్తిగా మొత్తం ఏదైతే ఉన్నారో వీరంతా కూడా सभी व्यवसाय 5 बजे तक कम्प्लीटली व्यवसाय को बंद करके अपने घरों की तरफ चले जाए। మనం చూస్తున్నాం వీళ్ళు మొత్తం ఇలా జైసల్మేర్ సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు. ప్రధానంగా మనం ఉన్నటువంటి మార్గం ఏదైతే ఉందో హనుమాన్ చౌరస్తా, ఈ హనుమాన్ చౌరస్తా మీదనే టార్గెట్ గా ఉంటుందని చెప్పి అంచనా వేశారు. నిన్న రాత్రి కూడా ఈ సిటీ పైన వచ్చినటువంటి వాటిని తిప్పికొట్టడంలో భారత ఆర్మీ సక్సెస్ అయింది. అందులో భాగంగా ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి జైసల్మేర్ ని టార్గెట్ గా చేసుకున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ దళాలు ఇక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి. బై రోడ్ మార్గంలో 20 కిలోమీటర్లు, అలాగే వాయు మార్గంలో దాదాపు చాలా తక్కువగా దూరం ఉండడంతో ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు ఇవాళ అన్నటువంటిది ప్రధానంగా వారి దగ్గర ఉన్నటువంటి సమాచారంతో సాయంకాలం 5 గంటల నుంచే బ్లాక్అవుట్ పిలుపునిచ్చారు. దాంతోపాటు 6 నుంచి కూడా లైట్లన్నీ ఆఫ్ చేసి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఎవరు బయటకు రాకూడదని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇలా మొత్తం జైసల్మేర్ చుట్టూ కూడా పోలీసులు వలయంగా ఉంది. ఆర్మీ దళాలు కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో ఏర్పాటు చేశారు. మొన్ననే మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఏది జరిగినా కానీ వెంటనే పూర్తి స్థాయిలో వారిని ఆదుకోవాలని, ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే మిసైల్స్ దాడి జరిగి ఒకవేళ సిటీ పైన పడితే ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ టీం లాంటివి మాత్రం అక్కడికక్కడ ఏర్పాట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం జైసల్మేర్లో కొనసాగుతుంది. సో ఈ మార్గంలో ఇక్కడ అంతా కూడా హై అలర్ట్ ఏర్పాటు చేశారు. పోఖ్రాన్తో కావచ్చు, ఆ తర్వాత బికనీర్ కావచ్చు, బికనీర్ ప్రాంతంలో కూడా కావచ్చు, ఆ తర్వాత రామ్గఢ్ అనేటువంటి విలేజ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి శ్రీగంగానగర్ లో కూడా హై అలర్ట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆర్మీ అధికారులు మాత్రం ఎవరు సాయంత్రం 5 తర్వాత బయటికి రావద్దు, రేపు ఉదయం 6 గంటల వరకు కూడా లైట్లు ఆఫ్ చేసుకుని బ్లాక్అవుట్ లో ఉండాలన్నటువంటి స్పష్టమైన ఆదేశాలతో మొత్తం జైసల్మేర్ లో ఉన్నటువంటి ప్రాంతం అంతా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కెమెరామెన్ గణపతితో దినకర్ ఎన్టీవీ, జైసల్మేర్, రాజస్థాన్.